Namaste and welcome to Storyboard. ఫ్రీ కాల్స్, అన్లిమిటెడ్ డేటా, ఇంకా మరెన్నో ప్రయోజనాలు అంటూ టెలికాం కంపెనీలు మార్కెట్ ని ఆఫర్లతో ముంచేస్తేస్తున్నాయి. అసలు ముఖేష్ అంబానీకి దేశ ప్రజల మీద ఎందుకింత సడన్ గా అభిమానం పుట్టుకొచ్చింది? ఇన్ని ఉచిత ఆఫర్లతో కస్టమర్లకు ఊపిరి సలపనివ్వకుండా చేయటం వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇంత భారీ స్థాయిలో టారిఫ్ వార్ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? మరో సంచలన ప్యాకేజ్ తో వచ్చిన జియో. 99 రూపాయలకే ఏడాది పాటు జియో ప్రైమ్, 10,000 రూపాయల సేవలు ఏడాది పాటు ఫ్రీ, 100 రూపాయలకే 10 GB డేటా అంటున్న ఎయిర్టెల్. టారిఫ్ వారు వెనుక అసలు సీక్రెట్ ఏంటి? సెప్టెంబర్ 5 దేశంలో టెలికాం విప్లవాన్ని మలుపు తిప్పింది జియో. మార్కెట్లోకి అడుగు పెడుతూనే సంచలనంగా మారింది. అప్పటి వరకు దేశంలో ఎంతో మంది టెలికాం ఆపరేటర్లొచ్చారు. కొందరు కస్టమర్లను ఆకట్టుకోవటానికి ఎన్నో ప్లాన్లు వేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. మీకు వర్జిన్ మొబైల్స్ గుర్తున్నాయా? ఇన్కమింగ్ కాల్ కి 10 పైసలు డబ్బు ఎదిరించిన కంపెనీ అది. అంటే మీ వర్జిన్ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడితే మీ బ్యాలెన్స్ రూపాయి పెరుగుతుంది. అలా డబ్బులు ఎదిరించిన కంపెనీలు కూడా ఇండియన్లను ఆకట్టుకోలేక చాప చుట్టేశాయి. యూనినార్, డొకోమో వంటి ఆపరేటర్లు ఏకంగా ఈ నష్టాలు భరించలేమంటూ చేతులెత్తేశాయి. ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నా కస్టమర్లను ఆకట్టుకోవటమన్నది బడా ఆపరేటర్లకు కూడా కష్టంగా మారింది. దేశంలో 2G, 3G సేవల వినియోగం పెరిగిన తర్వాత డేటా ఛార్జీలపై పెద్ద ప్రహసనమే నడిచింది. నిజానికి మార్కెట్లోకి జియో రాకముందు వరకు 1 GB డేటా నెలంతా వాడుకోవటానికి 350 రూపాయలకు పైగానే ఆపరేటర్లు వసూలు చేసేవి. ఇక 2 GB డేటాకి 499, 5 GB 999. ఇలా జీబీలు పెరిగే కొద్దీ మన జేబులకు చిల్లులు పడేవి. 125 కోట్ల మంది ప్రజల్లో 100 కోట్ల దగ్గర మొబైల్ కనెక్షన్లు ఉన్న దేశంలో కస్టమర్ల కోసం ఆపరేటర్లు చెయ్యని ప్రయత్నాలు, వెయ్యని వేషాలు లేవు. అలాంటి దేశంలో అడుగుపెట్టిన 6 నెలల్లోనే 10 కోట్ల మందిని కస్టమర్లుగా మార్చుకుంది జియో. So ladies and gentlemen, today I have great pleasure in announcing a revolutionary concept for the Indian market. All voice calls for Jio customers will be absolutely free. జియో అడుగు పెట్టడమే ఓ సంచలనంలా వచ్చింది. వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ 4G డేటా, జియో అప్లికేషన్లు, టీవీ ఛానళ్లు, మ్యూజిక్, సినిమాలు ఇలా అన్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టేసింది. డిసెంబర్ 31 వరకు అన్ని సేవలు ఉచితమంటూ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అంతే, ఒక్కసారిగా జనం జియో సిమ్ల కోసం ఎగబడ్డారు. రిలయన్స్ షోరూముల ముందు క్యూలు కట్టారు. ఒక్క జియో సిమ్ దక్కించుకుంటే అదేదో ఘనకార్యమన్నట్టు ఫీల్ అయ్యారు. అప్పటి వరకు నెలకు 1 GB డేటాను ఒద్దిగ్గా వాడుకునే కస్టమర్లు రోజుకు 4 GBల డేటాను ఇష్టానుసారం వాడుకోవటం మొదలుపెట్టారు. ఇదే భాగ్యం అనుకుంటున్న టైంలో ఈ ఫ్రీ ఆఫర్లు మరో 3 నెలలు పొడిగించింది. కాకపోతే డేటా వినియోగం రోజుకు 1 GBకే పరిమితం చేసింది. మిగిలినవన్నీ యథాతథంగా ఫ్రీగా అందిస్తూ వచ్చింది. ఇలా లాంచింగ్ ఆఫర్లతోనే అదరగొట్టేసిన జియో ఇప్పుడు తన భవిష్యత్తు ప్లాన్లు, టారిఫ్లను ప్రకటించింది. 2017 మార్చి 1 నుంచి 99 రూపాయలు చెల్లించి రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ లో చేరవచ్చు. ఇలా చేరిన కస్టమర్లు ఏడాది పాటు అంటే 2018 మార్చి 31 వరకు ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అది లోకల్ అయినా, STD అయినా దానికి ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా కూడా రోమింగ్ కూడా ఉండదు. ఒక టెలికాం సర్కిల్లో ఉన్న వాళ్లు వేరే రాష్ట్రానికి వెళ్తే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రోమింగ్ పడేవి. కానీ ఇప్పుడు జియోలో ఈ ఛార్జీలు కూడా లేకుండా తొలగించింది. అంటే జస్ట్ 99 రూపాయలు చెల్లిస్తే చాలు, ఏడాదంతా ఫ్రీగా మాట్లాడుకోవచ్చన్నమాట. ఇక డేటా విషయానికి వస్తే జియో ప్రైమ్ సభ్యులు నెలకు 303 రూపాయల చొప్పున చెల్లిస్తే రోజుకు 1 GB డేటా 4G స్పీడ్ తో ఆనందించవచ్చు. ఆ డేటా పరిమితి పూర్తయ్యాక కూడా కాస్త తక్కువ వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ఈ లెక్క ప్రకారం రోజుకి జస్ట్ 10 రూపాయలకే 1 GB డేటా వాడుకోవచ్చన్నమాట. వీటితో పాటు 10,000 రూపాయల విలువైన జియో అప్లికేషన్లన్నీ ప్రైమ్ మెంబర్లు ఉచితంగా వాడుకోవచ్చు.
ఇలా జియో మార్కెట్లోకి అడుగుపెట్టిన 6 నెలల్లోనే 10 కోట్ల మందికి పైగా కస్టమర్లను సంపాదించుకుంది. అంటే సగటున ప్రతి సెకనుకు 7 మంది కొత్త కస్టమర్లు జియో కుటుంబంలో చేరారు. ఇక జియో అందిస్తున్న సేవల్లో నాణ్యత కూడా కస్టమర్లను కట్టిపడేస్తోంది. దేశంలో అందరి ఆపరేటర్ల కన్నా రెట్టింపు సంఖ్యలో 4G బేస్ స్టేషన్లతో నగరాలతో పాటు గ్రామాలకు తన సేవల్ని విస్తరించింది. ప్రస్తుతానికి మిగిలిన ఆపరేటర్లు సగటున సెకన్కి 4 నుంచి 6 మెగాబైట్ల డేటా స్పీడ్ అందిస్తుంటే జియో మాత్రం యావరేజ్ గా 10 మెగాబైట్ పర్ సెకండ్ వేగంతో సేవలు అందిస్తోంది. ఇలా మొత్తంగా దేశంలో ప్రజలకు ఒక్క మాటతో జియో మంత్రం వేశారు ముఖేష్ అంబానీ. ఇప్పటివరకు అన్ని సేవల్ని ఉచితంగా ఇచ్చి ఇకపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు గరిష్టంగా లాభపడ్డాయి. ఒకానొక టైంలో 7.5% లాభపడి ఒక్కో షేర్ 1173 రూపాయల వరకు ట్రేడ్ అయింది. అసలు అంబానీలకు భారతీయులంటే ఎందుకంత ప్రేమ? వెల్కమ్ బ్యాక్. అసలు అంబానీలకు భారతీయులంటే ఎందుకంత ప్రేమ? ఒక్కసారిగా వేల కోట్ల విలువైన సేవల్ని ఉచితంగా ఎందుకు అందించారు? ఇప్పుడు కూడా 100 రూపాయలకే ఏడాది పాటు ఫ్రీ కాల్స్ ఎందుకు ఇస్తున్నారు? అంబానీల్లో అంత దయాగుణం ఎందుకొచ్చింది? ఈ ఫ్రీ సేవల వెనుక దాగిన అంతరార్థం ఏమిటి? ఆ సీక్రెట్ తెలుసుకున్న ఇతర ఆపరేటర్లు కూడా అదే దారిలో అడుగులేస్తున్నారా? అసలు ఈ టారిఫ్ వారు వెనుక అసలు కథ ఏమిటి? రోజుకు 200 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్, అదే స్థాయిలో ఉచితంగా వీడియోలు, పాటలు, నెలకు 100 కోట్ల గిగాబైట్ల హై స్పీడ్ 4G డేటా, ఇవన్నీ ఉచితంగా అందిస్తున్న జియో. ఈ అభిమానం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? టెలికాం ఆపరేటర్ల వ్యాపార వ్యూహమేంటి? దేశంలో గడిచిన 6 నెలల్లో జియో సృష్టించినంత సంచలనం, సాధించినంత విజయం మరే ఇతర కంపెనీకి సాధ్యం కాలేదు. ఒక్క కస్టమర్ని సంపాదించుకోవటానికి నానా అగచాట్లు పడే టెలికాం ఆపరేటర్లు ఉన్న భారత్ లాంటి దేశంలో జనాలు క్యూలు కట్టుకుని మరీ వెళ్లి జియో సిమ్ములు తీసుకున్నారు. 6 నెలల్లో 10 కోట్ల మంది కస్టమర్లుగా మారారు. అంటే ప్రతి సెకండ్కి 7గురికి జియో కనెక్షన్లు ఇచ్చారు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టిన మరే ఇతర సంస్థ ఇంత వేగంగా కస్టమర్ బేస్ దక్కించుకోలేదు. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సంస్థలు కూడా ఏడాది వరకు 1 కోటి మందిని కూడా ఆకట్టుకోలేకపోయాయి. కానీ జియో మాత్రం 6 నెలల్లో 10 కోట్ల మందిని తన కస్టమర్లుగా మార్చుకుంది. ఈ ఒక్క విషయం చాలు అంబానీలు ఎంత పెద్ద ప్లాన్ వేశారో చెప్పటానికి. ఒకవేళ జియో ఇలా ఫ్రీ ఆఫర్ తో ముందుకు రాకపోతే ఇప్పటికి 10 కోట్ల మంది వరకు ఎందుకు, కనీసం 10 లక్షల మంది కూడా జియో కస్టమర్లుగా మారేవారు కాదు. సో ఒక్క 6 నెలలు ఉచితం అన్న మాటను ఎరవేసి భారీ కస్టమర్ బేస్ దక్కించుకుంది జియో. ఎంత ఓపెన్ అయిపోయిందంటే మార్కెట్ ఇప్పుడు ఈ రోజు తారీఖులు చూసినట్టయితే రిలయన్స్ ఇచ్చే ఆఫర్స్ ఇది మనకు ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాల కింద ఇచ్చే అవకాశం ఉండే. కానీ ప్రతి ఒక్కరు కూడా అప్పుడు కొత్తగా కాబట్టి అందరూ దోచుకున్నారు. అప్పుడు ఈరోజు రిలయన్స్ ఇచ్చే ఆఫర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినట్టయితే ఇంకా అంతకన్నా 50%, ఇప్పుడు ఈరోజు ఇచ్చే రిలయన్స్ కన్నా ఇంకా 50% రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ముందు ముందు చూసినట్టయితే మనకు ఈ సెల్ ఫోను తర్వాత డేటా ఇవన్నీ ఎంత చౌకగా ఉంటుందంటే 2017-18 ఎండింగ్కి చూసినట్టయితే ఇప్పుడు ఎప్పుడైతే April 1 నుంచి 2017 నుంచి రిలయన్స్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, లేకపోతే వారు ఇచ్చే లాలీపాప్ ఆఫర్స్ అంటాను నేనైతే, లాలీపాప్ ఆఫర్స్ చూసినట్టయితే రాను నెక్స్ట్ 6 months అంటే 2017 ఏప్రిల్ తర్వాత లేదా సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇంకా దీనికన్నా మంచి ఆఫర్స్ వస్తాయి. దీనికి తోడు మన బిఎస్ఎన్ఎల్ ఆఫర్స్ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మట్టుకు వచ్చాయి. సో ఇంకా ముందు ముందు కూడా మీకు దీనికి ఇంకా ఎక్కువ అవగాహన కూడా వస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేస్తున్న అవకాశం ఉంటుంది. నిజానికి జియో ఇలా ఫ్రీ ఆఫర్లు పెట్టకుండా పూర్తిగా పబ్లిసిటీ మీదే దృష్టి పెట్టి 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించాలంటే కనీసం 3 ఏళ్లు పట్టేది. ఈలోగా పబ్లిసిటీ కోసం వేల కోట్లు తగలబెట్టి
తగలబెట్టాల్సి వచ్చేది. ఇలా పబ్లిసిటీకి పెట్టే ఖర్చునే కస్టమర్ బేస్ పెంచుకోవడానికి వాడుకుంది. ఆ డబ్బుతోనే ఫ్రీగా వారికి సర్వీసులు ఇచ్చింది. దీంతో 3-4 ఏళ్లలో సాధించాల్సింది జస్ట్ 6 నెలల్లో సాధించేసింది. తాజాగా ప్రకటించిన టారిఫ్ ప్లాన్ తో వచ్చే 40 రోజుల్లో మరో 6-7 కోట్ల మంది కస్టమర్లు అదనంగా వచ్చి చేరతారని భావిస్తోంది. అంటే జియో పూర్తి స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించే నాటికి దాని చేతిలో 15-17 కోట్ల మందికి పైగా కస్టమర్లు కంపల్సరీగా ఉంటారన్నమాట. అంటే అప్పుడు ఒక్కొక్కరి దగ్గర 99 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్లకే 1700 కోట్లు వస్తాయి. ఇక ప్రతి నెల ఒక్కొక్కరి దగ్గర 303 రూపాయలు వసూలు చేసిన నెలకు 5000 కోట్లకు పైగానే వస్తుంది. ఈ రేంజ్ లో రిలయన్స్ ఆదాయం దక్కించుకోవటం ఫ్రీ ఆఫర్ లేకుండా సాధ్యం కాదు. కథ ఇక్కడితో అయిపోలేదు. 2017 చివరి నాటికి దేశంలో 50 కోట్ల మంది కస్టమర్లను దక్కించుకుంటామని ఘంటాపదంగా చెబుతున్నారు ముఖేష్ అంబానీ. అంటే అప్పుడు నెలకు 15,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇందుకోసం భారీగానే ప్రజలకు ఎరలు వేసింది. రోజుకు 200 కోట్ల నిమిషాల వీడియోలు, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇచ్చింది. నెలకు 100 కోట్ల గిగాబైట్ల డేటా ఫ్రీగా ఆఫర్ చేసింది. మిగిలిన ఆపరేటర్ల కన్నా రెట్టింపు స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా ఇవ్వటం, సిమ్ కూడా ఫ్రీగా వస్తుండటంతో గడిచిన 6 నెలలుగా 10 కోట్ల మంది దానికి అలవాటు పడిపోయారు. మరింత మంది ఆ స్పీడ్ డేటాకు పూర్తిగా బానిసైపోయారు. సో ఇప్పుడు డేటా కోసం మరే ఇతర ఆపరేటర్ మీద ఆధారపడలేదు. పైగా ఇప్పుడు మార్కెట్లో కూడా 1 GB 4G డేటా కావాలంటే నెలకు కనీసం 250 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. కానీ జియో మాత్రం అదే రేటుకి 30 GB డేటా ఇస్తోంది. దీనికి తోడు వాయిస్ కాల్స్ ఫ్రీ అంటోంది. సో అంతా జియో వైపే పరుగులు తీస్తారు. ఇక రాబోయే రోజుల్లో జియో నెంబర్ పోర్టబిలిటీ కూడా ఆఫర్ చేస్తే ఇండియాలో టెలికాం ఆపరేటర్ల నుంచి భారీగా జియోకి డైవర్ట్ అయిపోతారు. అసలు ఈ 6 నెలలు కూడా ఇవ్వటం కూడా చాలా తప్పు. ఎందుకంటే నేను జియో సబ్స్క్రైబర్ని, నేను వోడాఫోన్ చేస్తున్నాను. మరి వోడాఫోన్ నా కాల్ని క్యారీ చేసింది కదా, అందుకని ఇంటర్ కనెక్షన్ ఛార్జీ అని ఇవ్వాలి. ఇంటర్ కనెక్షన్ ఛార్జీ కూడా మనం దగ్గర తీసుకోవట్లా, నేను పెట్టుకుంటాను అన్నాడు అనమాట అండి. తను పెట్టుకుంటున్నాడు అనమాట. అంటే ఏంటన్నమాట, ఇది అన్హెల్దీ కాంపిటీషన్. సబ్సిడీ ఇస్తున్నాడు అనమాట అండి. అందుకనే అనతి కాలంలో దాదాపు 10 కోట్ల మంది సబ్స్క్రైబర్ను సేకూర్చుకోవాలని చెప్పేసి ఇటువంటి పనులు చేస్తున్నారు. నేను ఎప్పుడో రాశాను. ఎందుకంటే నా చిన్నప్పుడు మొట్టమొదటి నుంచి కూడా టెలికాం రంగంలో ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ రాస్తున్నాను. కాబట్టి నిర్భయంగా ఏది ఉచితమనో ఏది కరెక్ట్ అనో అదంటే రాస్తున్నాను. ఈ ఆర్జియో చేసే తప్పు 1 నెల ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు ఇవ్వటం ఏంటి, దాన్ని మన ఊరికి పొడిగించుకుంటూ పోవటం ఏంటి, చివరికి అసలు లోకల్ కాల్కి ఎస్టీడీ కాల్కి 0 అంటున్నాడు అనమాట అండి. ఇది కాంపిటీషన్కి, హెల్త్, ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. ఈ వ్యాపారం లెక్కలే కాదు, ఒక్క 6 నెలలు ఫ్రీగా సేవలందించిన జియో స్టాక్ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి అనుబంధంగా ఉన్న జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ షేర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల టార్గెట్ ఈజీగా దాటేస్తుందంటున్నారు. సో మనకు 6 నెలలు ఫ్రీగా ఇచ్చినందుకు అయిన ఖర్చు కన్నా రిలయన్స్ ఇతర రూపాల్లో లక్షల కోట్ల లాభాలు ఆర్జించబోతోంది. అందుకే ముందుగా ఆ ఫ్రీ ఆఫర్లు ప్రకటించింది తప్ప దాని వెనుక ప్రజల మీద అభిమానమో లేక దేశానికి సేవ చేయాలన్న ఆలోచన లేదు. స్టార్టింగ్లో ఇప్పుడు ఫ్రీ ఆఫర్స్ ఇచ్చి ఎక్కువ మట్టుకు క్లయింటెల్ను పెంచుకునే అవకాశం దొరికింది. రేపు పొద్దున కొత్త ఆఫర్స్ ఇవ్వడం మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 6 monthsలో 1 లక్ష 2 లక్షల మంది ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో రేపు 1st of April తర్వాత 50% రెడ్యూస్ అవుతుంది. అంటే దాంట్లో 50% దానికి ఇవన్నీ ఆఫర్స్కు మొగ్గు చూపుతారు. రాను ఇంకా ఆ ఆఫర్స్ని ఎన్ని రోజులు కొనసాగించగలుగుతాడు, టారిఫ్ని ఎట్లా ఆదుకోగలుగుతాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్కు తట్టుకోవాలంటే కూడా ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ బేసిస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ 6 months కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిందని మనం అనుకుంటున్నాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వలేదు. ఇది వేరే రకంగా మనకి ఇండైరెక్ట్గా వేరే మొబైల్స్ వాటి మీద పడడంతో వేరే వాటికి ఎక్కువ నష్టాలు వచ్చి రావడంతో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఒక నష్టం ఉన్నది. కానీ దానికి భారీగా దృష్టి పెట్టినట్టయితే దీని కుంభకోణం కూడా ఈ రోజు కాకుండా రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కుంభకోణం బయటపడుతుంది. జియో ఆఫర్లు జనానికి అర్థం కాకముందే ఆపరేటర్ల మధ్య టారిఫ్ వార్ మొదలైపోయింది. జియో ధాటికి తట్టుకోలేక ఎయిర్టెల్ వంటి కంపెనీలు భారీగా తమ టారిఫ్ ప్లాన్లు మార్చుకుంటూ వచ్చేస్తున్నాయి. జియో ప్రైమ్ ప్లాన్ ప్రకటించిన మరుక్షణమే ఎయిర్టెల్ కూడా 100 రూపాయలకే 10 జీబీల డేటా ఇస్తామంటూ ముందుకొచ్చింది.
వెల్కమ్ బ్యాక్. అసలు అంబానీలకు భారతీయులంటే ఎందుకంత ప్రేమ? ఒక్కసారిగా వేల కోట్ల విలువైన సేవల్ని ఉచితంగా ఎందుకు అందించారు? ఇప్పుడు కూడా 100 రూపాయలకే ఏడాది పాటు ఫ్రీ కాల్స్ ఎందుకు ఇస్తున్నారు? అంబానీల్లో అంత దయాగుణం ఎందుకొచ్చింది? ఈ ఫ్రీ సేవల వెనుక దాగిన అంతరార్థం ఏమిటి? ఆ సీక్రెట్ తెలుసుకున్న ఇతర ఆపరేటర్లు కూడా అదే దారిలో అడుగులేస్తున్నారా? అసలు ఈ టారిఫ్ వారు వెనుక అసలు కథ ఏమిటి? రోజుకు 200 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్, అదే స్థాయిలో ఉచితంగా వీడియోలు, పాటలు, నెలకు 100 కోట్ల గిగాబైట్ల హై స్పీడ్ 4G డేటా, ఇవన్నీ ఉచితంగా అందిస్తున్న జియో. ఈ అభిమానం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? టెలికాం ఆపరేటర్ల వ్యాపార వ్యూహమేంటి? దేశంలో గడిచిన 6 నెలల్లో జియో సృష్టించినంత సంచలనం, సాధించినంత విజయం మరే ఇతర కంపెనీకి సాధ్యం కాలేదు. ఒక్క కస్టమర్ని సంపాదించుకోవడానికి నానా అగచాట్లు పడే టెలికాం ఆపరేటర్లు ఉన్న భారత్ లాంటి దేశంలో జనాలు క్యూలు కట్టుకుని మరీ వెళ్లి జియో సిమ్ములు తీసుకున్నారు. 6 నెలల్లో 10 కోట్ల మంది కస్టమర్లుగా మారారు. అంటే ప్రతి సెకండ్ కి 7గురికి జియో కనెక్షన్లు ఇచ్చారు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టిన మరే ఇతర సంస్థ ఇంత వేగంగా కస్టమర్ బేస్ దక్కించుకోలేదు. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సంస్థలు కూడా ఏడాది వరకు 1 కోటి మందిని కూడా ఆకట్టుకోలేకపోయాయి. కానీ జియో మాత్రం 6 నెలల్లో 10 కోట్ల మందిని తన కస్టమర్లుగా మార్చుకుంది. ఈ ఒక్క విషయం చాలు అంబానీలు ఎంత పెద్ద ప్లాన్ వేశారో చెప్పటానికి. ఒకవేళ జియో ఇలా ఫ్రీ ఆఫర్ తో ముందుకు రాకపోతే ఇప్పటికి 10 కోట్ల మంది వరకు ఎందుకు, కనీసం 10 లక్షల మంది కూడా జియో కస్టమర్లుగా మారేవారు కాదు. సో ఒక్క 6 నెలలు ఉచితం అన్న మాటను ఎరవేసి భారీ కస్టమర్ బేస్ దక్కించుకుంది జియో. ఎంత ఓపెన్ అయిపోయిందంటే మార్కెట్, ఇప్పుడు ఈరోజు తారీఖులు చూసినట్టయితే రిలయన్స్ ఇచ్చే ఆఫర్స్ ఇది మనకు ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల కింద ఇచ్చే అవకాశం ఉండే. కానీ ప్రతి ఒక్కరు కూడా అప్పుడు కొత్తగా కాబట్టి అందరూ దోచుకున్నారు. అప్పుడు ఈరోజు రిలయన్స్ ఇచ్చే ఆఫర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినట్టయితే ఇంకా అంతకన్నా 50%, ఇప్పుడు ఈరోజు ఇచ్చే రిలయన్స్ కన్నా ఇంకా 50% రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ముందు ముందు చూసినట్టయితే మనకు ఈ సెల్ ఫోను తర్వాత డేటా ఇవన్నీ ఎంత చౌకగా ఉంటుందంటే 2017-18 ఎండింగ్కి చూసినట్టయితే, ఇప్పుడు ఎప్పుడైతే ఏప్రిల్ 1 నుంచి 2017 నుంచి రిలయన్స్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, లేకపోతే వారు ఇచ్చే లాలీపాప్ ఆఫర్స్ అంటాను నేనైతే, లాలీపాప్ ఆఫర్స్ చూసినట్టయితే రాను నెక్స్ట్ 6 మంత్స్ అంటే 2017 ఏప్రిల్ తర్వాత లేదా సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇంకా దీనికన్నా మంచి ఆఫర్స్ వస్తాయి. దీనికి తోడు మన బిఎస్ఎన్ఎల్ ఆఫర్స్ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మట్టుకు వచ్చాయి. సో ఇంకా ముందు ముందు కూడా మీకు దీనికి ఇంకా ఎక్కువ అవగాహన కూడా వస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిజానికి జియో ఇలా ఫ్రీ ఆఫర్లు పెట్టకుండా పూర్తిగా పబ్లిసిటీ మీదే దృష్టి పెట్టి 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించాలంటే కనీసం 3 ఏళ్లు పట్టేది. ఈలోగా పబ్లిసిటీ కోసం వేల కోట్లు తగలబెట్టాల్సి వచ్చేది. ఇలా పబ్లిసిటీకి పెట్టే ఖర్చునే కస్టమర్ బేస్ పెంచుకోవడానికి వాడుకుంది. ఆ డబ్బుతోనే ఫ్రీగా వారికి సర్వీసులు ఇచ్చింది. దీంతో 3-4 ఏళ్లలో సాధించాల్సింది జస్ట్ 6 నెలల్లో సాధించేసింది. తాజాగా ప్రకటించిన టారిఫ్ ప్లాన్ తో వచ్చే 40 రోజుల్లో మరో 6-7 కోట్ల మంది కస్టమర్లు అదనంగా వచ్చి చేరతారని భావిస్తోంది. అంటే జియో పూర్తి స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించే నాటికి దాని చేతిలో 15-17 కోట్ల మందికి పైగా కస్టమర్లు కంపల్సరీగా ఉంటారన్నమాట. అంటే అప్పుడు ఒక్కొక్కరి దగ్గర 99 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్లకే 1700 కోట్లు వస్తాయి. ఇక ప్రతి నెల ఒక్కొక్కరి దగ్గర 303 రూపాయలు వసూలు చేసిన నెలకు 5000 కోట్లకు పైగానే వస్తుంది. ఈ రేంజ్ లో రిలయన్స్ ఆదాయం దక్కించుకోవటం ఫ్రీ ఆఫర్ లేకుండా సాధ్యం కాదు. కథ ఇక్కడితో అయిపోలేదు. 2017 చివరి నాటికి దేశంలో 50 కోట్ల మంది కస్టమర్లను దక్కించుకుంటామని ఘంటాపదంగా చెబుతున్నారు ముఖేష్ అంబానీ. అంటే అప్పుడు నెలకు 15,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇందుకోసం భారీగానే ప్రజలకు ఎరలు వేసింది. రోజుకు 200 కోట్ల నిమిషాల వీడియోలు, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇచ్చింది. నెలకు 100 కోట్ల గిగాబైట్ల డేటా ఫ్రీగా ఆఫర్ చేసింది. మిగిలిన ఆపరేటర్ల కన్నా రెట్టింపు స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా ఇవ్వటం, సిమ్ కూడా ఫ్రీగా వస్తుండటంతో గడిచిన 6 నెలలుగా 10 కోట్ల మంది దానికి అలవాటు పడిపోయారు. మరింత మంది ఆ స్పీడ్ డేటాకు పూర్తిగా బానిసైపోయారు.
సో ఇప్పుడు డేటా కోసం మరే ఇతర ఆపరేటర్ మీద ఆధారపడలేదు. పైగా ఇప్పుడు మార్కెట్లో కూడా 1 GB 4G డేటా కావాలంటే నెలకు కనీసం 250 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. కానీ జియో మాత్రం అదే రేటుకి 30 GB డేటా ఇస్తోంది. దీనికి తోడు వాయిస్ కాల్స్ ఫ్రీ అంటోంది. సో అంతా జియో వైపే పరుగులు తీస్తారు. ఇక రాబోయే రోజుల్లో జియో నెంబర్ పోర్టబిలిటీ కూడా ఆఫర్ చేస్తే ఇండియాలో టెలికాం ఆపరేటర్ల నుంచి భారీగా జియోకి డైవర్ట్ అయిపోతారు. అసలు ఈ 6 నెలలు కూడా ఇవ్వడం కూడా చాలా తప్పు. ఎందుకంటే నేను జియో సబ్స్క్రైబర్ని, నేను వోడాఫోన్ చేస్తున్నాను. మరి వోడాఫోన్ నా కాల్ని క్యారీ చేసింది కదా, అందుకని ఇంటర్ కనెక్షన్ ఛార్జీ అని ఇవ్వాలి. ఇంటర్ కనెక్షన్ ఛార్జీ కూడా మనం దగ్గర తీసుకోవట్లా, నేను పెట్టుకుంటాను అన్నాడు అనమాట అండి. తను పెట్టుకుంటున్నాడు అనమాట. అంటే ఏంటన్నమాట, ఇది అన్హెల్దీ కాంపిటీషన్. సబ్సిడీ ఇస్తున్నాడు అనమాట అండి. అందుకనే అనతి కాలంలో దాదాపు 10 కోట్ల మంది సబ్స్క్రైబర్ను సేకూర్చుకోవాలని చెప్పేసి ఇటువంటి పనులు చేస్తున్నారు. నేను ఎప్పుడో రాశాను. ఎందుకంటే నా చిన్నప్పుడు మొట్టమొదటి నుంచి కూడా టెలికాం రంగంలో ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ రాస్తున్నాను కాబట్టి నిర్భయంగా ఏది ఉచితమనో ఏది కరెక్ట్ అనో అదంటే రాస్తున్నాను. ఈ ఆర్జియో చేసే తప్పు 1 నెల ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు ఇవ్వటం ఏంటి, దాన్ని మన ఊరికి పొడిగించుకుంటూ పోవటం ఏంటి, చివరికి అసలు లోకల్ కాల్కి ఎస్టీడీ కాల్కి 0 అంటున్నాడు అనమాట అండి. ఇది కాంపిటీషన్కి, హెల్త్, ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. ఈ వ్యాపారం లెక్కలే కాదు, ఒక్క 6 నెలలు ఫ్రీగా సేవలందించిన జియో స్టాక్ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి అనుబంధంగా ఉన్న జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ షేర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల టార్గెట్ ఈజీగా దాటేస్తుందంటున్నారు. సో మనకు 6 నెలలు ఫ్రీగా ఇచ్చినందుకు అయిన ఖర్చు కన్నా రిలయన్స్ ఇతర రూపాల్లో లక్షల కోట్ల లాభాలు ఆర్జించబోతోంది. అందుకే ముందుగా ఆ ఫ్రీ ఆఫర్లు ప్రకటించింది తప్ప దాని వెనుక ప్రజల మీద అభిమానమో లేక దేశానికి సేవ చేయాలన్న ఆలోచన లేదు. స్టార్టింగ్లో ఇప్పుడు ఫ్రీ ఆఫర్స్ ఇచ్చి ఎక్కువ మట్టుకు క్లయింటెల్ను పెంచుకునే అవకాశం దొరికింది. రేపు పొద్దున కొత్త ఆఫర్స్ ఇవ్వడం మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 6 monthsలో 1 లక్ష 2 లక్షల మంది ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో రేపు 1st April తర్వాత 50% రెడ్యూస్ అవుతుంది. అంటే దాంట్లో 50% దానికి వాని ఆఫర్స్కు మొగ్గు చూపుతారు. రాను ఇంకా ఆ ఆఫర్స్ని ఎన్ని రోజులు కొనసాగించగలుగుతాడు, టారిఫ్ని ఎట్లా ఆదుకోగలుగుతాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్కు తట్టుకోవాలంటే కూడా ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ బేసిస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ 6 months కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిందని మనం అనుకుంటున్నాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వలేదు. ఇది వేరే రకంగా మనకి ఇండైరెక్ట్గా వేరే మొబైల్స్ వాటి మీద పడడంతో వేరే వాటికి ఎక్కువ నష్టాలు వచ్చి రావడంతో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఒక నష్టం ఉన్నది. కానీ దానికి భారీగా దృష్టి పెట్టినట్టయితే దీని కుంభకోణం కూడా ఈ రోజు కాకుండా రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కుంభకోణం బయటపడుతుంది. జియో ఆఫర్లు జనానికి అర్థం కాకముందే ఆపరేటర్ల మధ్య టారిఫ్ వార్ మొదలైపోయింది. జియో ధాటికి తట్టుకోలేక ఎయిర్టెల్ వంటి కంపెనీలు భారీగా తమ టారిఫ్ ప్లాన్లు మార్చుకుంటూ వచ్చేస్తున్నాయి. జియో ప్రైమ్ ప్లాన్ ప్రకటించిన మరుక్షణమే ఎయిర్టెల్ కూడా 100 రూపాయలకే 10 GB డేటా ఇస్తామంటూ ముందుకొచ్చింది.